బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని. ఎంత గొప్ప విశేషం అండి ఇది. ఇన్ని నామాలు ఉన్నటువంటి వాడు, ఇన్ని పేర్లు పెట్టబడినటువంటి వాడు, ఇంత గొప్పగా హెచ్చించదగిన వాడు నీ కోసం వచ్చాడు. నువ్వు ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీలో ఉన్నటువంటి చీకటిని ఇంకా వదిలిపెట్టకుండా ఆ చీకటిలోనే నీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ఆ చీకటిలోనే ఇంకా నువ్వు సంచారం చేస్తూ ఉన్నావు. ఆ చీకటిని నువ్వు ఇంకా కనుమరుగైపోతూ ఉన్నావు. నీ కోసం వచ్చాను, నీ కళ్ళు తెరవబడటానికి వచ్చాను అంటున్నాడు దేవుడు. నిన్ను విమోచించడానికి వచ్చానంటున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదండి, ఇంకెక్కడ ఒక మాట చెప్పాడు. ఆ యొక్క 3వ లైన్లో చూడండి, ఆ మాట ఏమంటున్నాడో, ఆయన భుజము మీద రాజ్యభారమంతా ఉన్నదటండి. ఈ రాజ్యములో, ఈ ప్రపంచములో దరిదాపుగా 200 దేశాలు ఉన్నాయి అనుకుంటాను. ఈ 200 దేశాల్లో ఉన్నటువంటి సర్వకోటి మానవాళి భారం అంతా కూడా ఆయన భుజం మీదనే ఉందటండి. ఆయన భుజస్కంధాల మీద వేసుకొని, ఆయన భుజముల మీదనే మోసుకొని వెళ్ళటానికి ఒక పవిత్రపరిచినటువంటి, పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు ప్రియమైనటువంటి వారలారా. అంత మాత్రమే కాకుండా లోకా సువార్త 11:9 లోకా సువార్త ఒకసారి రండి, 19వ అధ్యాయం చూడండి. లోకా సువార్త 19వ అధ్యాయము 11వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. 19వ అధ్యాయము 10వ వచనము. 19 లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చాడు ఈ లోకములోనికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. దీనిని జ్ఞాపకం చేసుకోవాలి. ఉట్టిగా రాలేదండి, నీకు తీర్పు తీర్చడానికి రాలేదండి, నీకు బహుమానాలు ఇవ్వడానికి రాలేదండి. నీలో ఉన్నటువంటి చీకటిని ప్రారదోలి నీలో వెలుగును నింపి నువ్వు చనిపోకుండా, నువ్వు బాధపడకుండా, నువ్వు ఇబ్బందులు పడకుండా, నువ్వు యూబులో కూరుకొని పోకుండా నిన్ను రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చాడటండి. ఈ వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే లోకా సువార్త ఒకసారి రండి, మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము, లోకా సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 68వ వచనాన్ని చూడండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము. చూడండి, దావీదు వంశములో నుంచి ఎవరు వచ్చారు? ఇక్కడ ఏమంటున్నాడండి? రక్షణ శృంగముగా వచ్చాడు దేవుడు. రక్షణ శృంగముగా ఈ లోకానికి జన్మించాడు దేవుడు. రక్షణ శృంగముగా నిన్ను కాపాడటానికి, నిన్ను తన కవిగిట్లో చేర్చుకోవటానికి లోక రక్షకుడుగా నీ కోసం వచ్చాడు దేవుడు. రండి చూడండి, 79వ వచనంలో చూడండి ఒకసారి, కొంచెం కిందికి రండి. 79 చదువుకుందాం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లటండి. నీకు ఇచ్చిన రక్షణ కవచమే కాదు, దేవుడు ఇక్కడ ఇంకేం చేస్తున్నాడో చూడండి, ఎలా ప్రేరేపణ కలిగించాడో చూడండి. రక్షణ కవచమే కాదండి, నిన్ను రక్షించడమే కాదండి, రక్షించడానికి కోసమే రాలేదండి. నీకు కావలసినటువంటి ఏమిచ్చాడు ఇక్కడ? ఏమంటున్నాడు? రక్షణ జ్ఞానమును కూడా ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇది నేను చెప్పే మాటనా? ఇక్కడ బైబిల్లో ఉందండి. ప్రజలకు, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను
సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించాడట. ప్రియమైనటువంటి వాళ్ళారా, అరుణోదయ దర్శనము నీ కళ్ళు తెరవబడటానికి, నీ మూర్ఖత్వము నుంచి, నీ చీకటి నుంచి, నీ బాధల నుంచి, నీ బలహీనతల నుంచి, నీ బంధకముల నుంచి విడిపించడానికి అరుణోదయమైనటువంటి దర్శనాన్ని నీకివ్వటానికి వచ్చాడట ఈ లోకానికి దేవుడు. ఈ వచ్చినటువంటి దేవునికి ఒకసారి మనం చూడండి, ఈ వచ్చినటువంటి దేవుడు ముందుగా తన ప్రణాళికలోని ఎక్కడ ఇతను జన్మించాలి, దావీదు పట్టణము దావీదు పట్టణము దావీదు పట్టణం అని చెప్పి మనము చదువుకుంటూ ఉన్నాం. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడని చెప్పనుకుంటున్నారు. కానీ అసలు ఏ గ్రామంలో పుట్టాడు, ఎలా పుట్టాడని చెప్పి దేవుడు మనకు స్పష్టంగా ఇక్కడ ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి రండి, చూసుకున్నాం ఆ మాటని. మీకా గ్రంథం 5వ అధ్యాయము బెత్లెహేమ ఎఫ్రాత యోదా వారి కుటుంబంలో నా కొరకు ఇశ్రాయేలును నీలో నుండి వచ్చును. చూస్తారండి, చూసారా ప్రియమైనటువంటి? చాలండి. యాకోబులో ఒక నక్షత్రం ఉదయించబోతామని చెప్పి ఆదిలోని భక్తుడైనటువంటి యెషయా గారి ద్వారా తెలియజేశాడు. ఆ తెలియజేసినటువంటి నెరవేర్పు ఈ యొక్క ఎఫ్రాతైనటువంటి బెత్లెహేముపురములో నుంచి దేవుడు పుట్టుకుంటూ పుట్టాడటండి. అక్కడ బెత్లెహేముపురములో పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టి ఎందరికో ఒక నక్షత్రములాగా ఈ లోకానికి వచ్చి వెలుగు చూపించి మొట్టమొదటిగా ఎవరికి కనిపించిందటండి? ఎవరికి కనిపించింది ఇది? ఈ నక్షత్రం ఎవరికి చూపించాడు? ఎవరికి దర్శనమిచ్చాడు? ముందుగా మనం చాలాసార్లు చూసుకున్నాం అండి. మొట్టమొదటిగా దేవుని యొక్క దూత యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరికి దర్శనం కనిపించింది అండి? మన వాక్యంలో ఎంత గొప్పగా ఎదుగుతున్నాం. ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క లేఖన భాగాలు చదువుకుంటూనే ఉన్నాం. గొర్రెల కాపరులకు కనిపించాడు దేవుడు. దేవదూత ప్రత్యక్షమయ్యి పొలంలో ఒంటరిగా మందలు కాసుకుంటూ ఉన్నటువంటి వారు సలిమంటలు వేసుకొని కాగుతూ ఉంటే వారికి కనిపించింది. తర్వాత జ్ఞానులకు, పరిచయులకు, వీళ్ళందరూ కూడా కనులు తెరవటానికి దేవుడు ప్రత్యక్షమయ్యే ఒక దేవదూత ద్వారా వారికి పరిచయం చేశాడు. ఆ తేజో నక్షత్రాన్ని పట్టుకొని ఆ వెలుతురును చూసుకుంటా ఆ నక్షత్రాన్ని చూడటానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు గొర్రెల కాపరులు, జ్ఞానులు. అందరూ కూడా వెళ్ళి నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం గుంటానే దానిలోనే ప్రవేశించుకుంటూ వెళ్ళిపోయారు. ఈ యొక్క బెత్లెహేముపురానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఇదే మీకా గారు రాసినటువంటి మాటను మత్తయ్య గారు కూడా ఈ యొక్క మాటను జ్ఞాపకం చేశాడు. మత్తయ్య గారు కూడా జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇక్కడ మీకా 5:2లోని ఈ మాట చెప్పాడు. ఇక్కడ రివర్స్ అయిపోయింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి ఒకసారి. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదా దేశపు బెత్లెహేమా, నువ్వు యోదా ప్రధానులను ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. అది ఎంత ఊరండి? అది చిన్న పల్లెటూరు బెత్లెహేము. ఆ పల్లెటూరుని ఎంచుకున్నాడు దేవుడు. చూడండి ఆ ప్రణాళిక ఎలా ఉందో. ఓ సియోను సంగమా, ఓ సియోను ప్రార్థనా మందిరమా, ఓ బోరకల్లు పట్టణమా, నువ్వు ఏమాత్రము కూడా అల్పమైన దానివి కావు. నువ్వు ఏమాత్రము కూడా తీసివేయబడిన దానివి కాదు. నువ్వు ఏమాత్రము కూడా తృణీకరించమని దాని కావు. ఎఫ్రాతలోని యొక్క బెత్లెహేముపురాన్ని ఎంచుకొని ఎంత గొప్పగా చూపుతున్నాడు దేవుడు.
ఓ బెత్లెహేమా, నువ్వు ఏమాత్రము కూడా అల్పమైన దానివి కావు అని చెప్పి ఆ యొక్క అల్పమైనటువంటి బెత్లెహేములోనే గొప్ప రక్షకుని ఉద్భవింపజేశాడండి ఈ లోకంలో దేవుడు. ఆ బెత్లెహేములో పుట్టినటువంటి, పశువుల తొట్టులో పరుండబెట్టినటువంటి, తనకు తానుగా తగ్గించుకొని పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు వారిని, బాలునటువంటి యేసుక్రీస్తు వారిని చూడటానికి, దర్శించడానికి, నమస్కరించటానికి, పూజించటానికి జ్ఞానులు, గొర్రెలు, పరిచయులు, పరిచంద్ర కూడా పరుగెత్తుకొని ఆ వెలుతురులోనే వచ్చారటండి. వచ్చి వారందరూ ఏం చేశారు ఒకసారి చూడండి. లోక సువార్త, మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం జ్ఞానం చేసుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఏం చేశారటండి? వచ్చి నిలబడి చూశారా అండి? పరిశీలన చేయలే, పరీక్షించలే, ఏమాత్రం కూడా సంకోచించలే, ఆలోచించలే. ఆ జ్ఞానులు వారందరూ కూడా పరిగెత్తుకొని ఆ పొత్తి గుడ్డలతోని, అంటే పనికిరాని గుడ్డలండి అవి, పనికొచ్చే బట్టలు కాదు, పనికిరాని గుడ్డలతోని చుట్టబడ్డాడటండి దేవుడు. ఎంతగా తగ్గింపు మనస్తత్వం ఇది! ఎంత తగ్గింపుతోని దేవుడు ఈ లోకానికి వచ్చాడు చూడండి. మనకు పిల్లలు పుడితే బంగారు ఊయలలో పానుపులు వెంటనే ఎన్ని తొట్లు లెక్క తయారు చేసి దాంట్లో పరుండి పెడతామండి. కానీ నీ దేవుడు, నా దేవుడు ఆ పానుపులు ఆశించలేదండి, ఆ పరుపులు ఆశించలేదండి, బంగారు ఊయలలు ఆశించలేదండి. పసిబాలుడుగా పనికిరానిటువంటి పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలు పరుండబెట్టారటండి. ఆ పరుండబెట్టినటువంటి అంత తగ్గింపు మనస్తత్వంతో వచ్చినటువంటి ఈ దేవునికి ఈ జ్ఞానులు అందరూ కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఎక్కడున్నాడు, ఏం చేశాడని ఏమాత్రం కూడా ఆలోచించక ఆ తొట్టులో ఉన్నటువంటి శిశువును చూసి సాగిలపడి ఏం చేశారటండి? ఏం చేశారు? నమస్కారం చేశారట. ఎంత గొప్ప విశేషం అండి ఇది! ఎంత గొప్ప ధన్యత అండి వారికి దేవుడిచ్చాడు. సాగిలపడి ఏమాత్రం కూడా ఆలోచించలేదటండి. నిజంగా అదే మనమైతే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి చూసుకుంటే చాలా గంభీరంగా ఉంటాయి, చెప్పుకోవటానికి మాత్రమే. కానీ యేసుక్రీస్తు వారిని చూసినటువంటి వాళ్ళు సాగిలపడి నమస్కరించి ఇంకేం చేశారు చూడండి. ఇంకేం చేశారు? 11లో చూడండి. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎంత గొప్ప విశేషం ప్రియమైనటువంటి వారలారా! ఆ పిల్లోడు పుట్టినప్పుడు ఏమైనా పట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏమాత్రం లేదటండి. సంకోచించక, ఆలోచించక వీరు తీసుకువెళ్ళినటువంటి ఆ గొప్ప రక్షకుని చూసి అత్యానందభరితులై సాగిలపడి నమస్కరించి సాంబ్రాణిని, బంగారమును, బోళాన్ని కానుకలుగా సమర్పించుకుంటారట. ఈ సాంబ్రాణి, బోళము, బంగారమును గురించి మనం ఒక్కొక్క మాటను మనం వ్యతిరేకించి వ్యత్యాసం చేసి దీన్ని పరిశీలన చేసి చెప్పాలంటే సమయం ఇది సరిపోదండి. ఈ మూటిని కూడా మనము పరిగణలోకి తీసుకొని వీటి అర్థము, భావాలు మనం తెలుసుకోవాలంటే ఇది సమయం సరిపోదు ప్రియమైనటువంటి వాళ్ళారా. ఈ విషయాలు కూడా మీకు దేవుని చిత్తం మీద మరొక పర్యాయం చెప్తాను. ఈ మూడిటిని, బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాణి, ఈ మూడు కూడా ధూప నైవేద్యముగా, కానుకలుగా వారి హృదయార్పణతో సాష్టాంగపడి నమస్కరించి ఈ కానుకలు సమర్పించారట. మనం కనీసం దేవుని సన్నిధికి వచ్చి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని దేవుడు ఇచ్చాడంటే ఆ విశ్రాంతి దినములో, ఈ వారంలో మనకు చేసిన మేలులన్నిటి కూడా తలపోసుకొని ఆరాధించడానికి వచ్చి ఆయన పాదాల చెంత సాగిలపడటానికే అవకాశం దొరకదండి. అనుకూలమైన సమయం కూడా రాదు. కానీ
ఈ యొక్క జ్ఞానులు ఎప్పుడైతే ఈ వార్త విన్నారో, గొర్రెల కాపురులు ఎప్పుడైతే ఈ మాట విన్నారో వెంటనే పరిగెత్తుకొని వెళ్ళరు, ఏమాత్రం కూడా సంకోచించలేదు. ఆదివారం వచ్చిందంటే వాము ఇలా ఆదివారం అని మరిచిపోయినా. ఇది మనకు వచ్చే థాట్. నా జ్ఞాపకమే లేదు ఈరోజు ఆదివారం అని. అందరు పోయి వస్తుంటే చూస్తుంటారు తప్ప ఈరోజు ఆదివారం అనే జ్ఞాపకం ఉండదు. పశుశాలలో నీవు పవళించినావా, పరిశుద్ధుడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పసిబాలుడా తొట్టులో ఉంది, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నది పసిబాలుడా. పరమాత్ముడుగా వచ్చాడండి. నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్నటువంటి సర్వకోటి మానవాళిని రక్షించడం కోసమై, చీకటిలో ఉన్నటువంటి మన జీవితాలకు వెలుగును నింపటం కోసమై లోక రక్షకుడిగా ఈ రాజ్యభారం అంతా కూడా తన భుజం మీద తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. లోక రక్షకుడిగా నశించిన దానిని వెతికి రక్షించటం కోసం, నశించిపోతున్న మనలకు విమోచన కలగజేయటం కోసం ఒక కన్య మరియ గర్భాన 5,000 మంది కన్యకలు ఉంటే ఏం ఒక్కదాన్ని దర్శించాడు దేవుడు? ఏం ఒక్కదానికే మోక్షం ఇచ్చాడు దేవుడు? అంతమంది పోటీ పడ్డా కూడా తన జీవితానికి ఒక పరిశుద్ధాత్మ శక్తిని నా దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఆ మరియదు యేసేపు చరిత్ర మనం చెప్పుకోవాలంటే చాలా లోతైన సత్యాలు ఉంటాయి. అది సమయం కాదు. వారికి ప్రదానం చేయకపడక ముందే, వారి ఇరువురు ఏకమ కాకమునుపే కన్య మరియ గర్భన పరిశుద్ధాత్మ శక్తిగా, పాపము లేనివాడుగా, కపటము లేనివాడుగా, ఏ మచ్చ లేనివాడుగా, ఏ మొగటము లేనివాడుగా